రే ఎండ బాబా సంది ఈతాడకి పోదాం పరా. మనకి రాదు కదరా. ఏ ఈతాడడం సింపుల్ రా. నేల మీద గిలగిల గిలగిల అట్లా కొట్టుకుంటాము, అట్లా కొట్టుకుంటే ఈత వచ్చేస్తుంది. అవునా, నీకెందుకు తెలుసు? ఒరి నీ తిక్కనా కొడక, మనందరూ ఆడతాడి చూసినా. వద్దురా, నాకు భయం అవుతుంది, మునిగిపోతామేమో భయము. ఏం కాలే రావోయ్, నేను ఉండగానే. అబ్బా మా నాన్నకు చెప్పేస్తుందిరా. మేము చేను దగ్గరికి అట్లా పోతున్నాం. ఈతకు పోతాను శేఖర, మునిగిపోతారు. మేము ఒకసారి చెప్తే అర్థం కాదమ్మే నీకు, చేను దగ్గరికి పోతున్నామని. నాకు భయం అవుతుందిరా, లోతు ఎక్కువ ఉంటుందేమని మునిగిపోతామని. నువ్వేం పిరికి నా కొడుకురా, బట్టలు పోయ్. చూడరా మిమ్మల్ని ఎదుగురా ఉంది, లోతు ఎక్కువ ఉంది, మునిగిపోతారు. అంటే నాన్న ఎండ ఎక్కువ ఉందని, నీళ్ళల్లో దిగితే చల్లగా ఉంటుందని, అందుకే నాన్న. నేను ఇంకొక నిమిషం లేట్ అయింటే ఏం జరిగా తెలుసా? ఈ బావిలో అప్పుడే ఎండాకాలమా 2 పిల్లలు చనిపోయినారా. అసలు తప్పు నాదే నాన్న. నీకు బుద్ధి వచ్చినా గానీ ఈత నేర్పించలేదందుకు నాదే తప్పు. రేపటి నుంచి నీకు మునగబెన్నులతో ఈత నేర్పిస్తా. సరే నాన్న. సరేలే పా నాన్న ఇంటికి.